దిస్ ఈస్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈరోజు మనము మెన్స్ట్రల్ హెల్త్ ఇంకా మెన్స్ట్రల్ సైకిల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఆడవాళ్ళలో 10 నుంచి 15 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడుండే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 8 ఏళ్ల వయసు పిల్లల్లోనే ఈ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవ్వటం అనేది మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా ఇది ఒక రెగ్యులర్గా ఇంకా నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ఉన్న ఆడవాళ్ళలో 28 to 35 డేస్ మధ్యలో ఈ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది. అంతేకాకుండా ఇది ఒక 45 to 50 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఇలానే ఆడవాళ్ళలో ప్రతి మంత్ సైకిల్ అనేది చూస్తారు. అంతేకాకుండా ఇది చిన్నపిల్లల్లో తొందరగా రావటం వల్ల వాళ్ళకి మెన్స్ట్రల్ హెల్త్ గురించి కానీ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఎందుకు, అసలు ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఎటువంటి అవగాహన లేకపోవటం వల్ల చాలామందికి పీసీఓడి లాంటి కండిషన్స్ వచ్చినా కూడా వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద అవగాహన ఉండకపోవటం వల్ల ఎవ్రీ మంత్ సైకిల్ వస్తుందా లేదా అనే దాన్ని ప్రాపర్గా ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది గమనించుకోలేకపోతున్నారు. ఒక సర్టైన్ ఏజ్ వచ్చే వరకు కూడా ఈ మెన్స్ట్రల్ సైకిల్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియట్లేదు. సో అందుకని మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది, దీంట్లో ఏమేమి ఫేసెస్ ఉంటాయి, మనకి అసలు ఈ మెన్స్ట్రల్ సైకిల్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేది మాట్లాడుకుందాము. ఈ మెన్స్ట్రల్ సైకిల్ అవేర్నెస్ అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మదర్ కానీ సిస్టర్ కానీ వైఫ్ కానీ లేదా వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ వల్ల వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో ఇది అందరూ తెలుసుకుంటే ఏంటంటే అందరి లైఫ్ స్టైల్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము మెన్స్ట్రల్ సైకిల్లో జరిగే ఫేసెస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ అనేది ఫాలిక్యులర్ ఫేజ్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఫాలిక్యులర్ ఫేజ్ అనేది డే 1 to డే 14 వరకు జరుగుతుంది. అంటే ఈ ఫాలిక్యులర్ ఫేజ్లోనే మెన్స్ట్రల్ ఫేజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రుయేషన్ టు 5th డే ఆఫ్ మెన్స్ట్రుయేషన్ వరకు మెన్స్ట్రల్ ఫేజ్ అని చెప్పుకుంటాము. కానీ బ్లీడింగ్ అనేది కొందరిలో 3 రోజులు లేదా 5 రోజులు, కొందరిలో 7 రోజుల వరకు కూడా అవుతుంది. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ మంత్ ఇలానే వస్తుందా లేదా నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా ఆడవాళ్ళు గమనించుకోవాల్సి ఉంటుంది. బ్లీడింగ్ ఎట్లా అవుతుంది, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మోడరేట్గా అవుతుందా, ఎవ్రీ మంత్ ఈక్వల్ అమౌంట్లో అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఆ టైంలో వచ్చే సిమ్టమ్స్ లైక్ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ లేదా లోవర్ అబ్డామిన్ పెయిన్ కానీ ఇంకా మజిల్ పెయిన్స్ ఉంటాయి కొంతమందిలో, ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు గమనించుకోవాలి. ఇప్పుడు కమింగ్ టు ద ఫాలిక్యులర్ ఫేజ్. ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఈ డే 1 మెన్స్ట్రల్ ఫేజ్లో 5 డేస్ ఏవైతే ఉంటాయో అవి ఫాలిక్యులర్ ఫేజ్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫస్ట్ డే నుంచి అంటే మెన్స్ట్రుయేషన్ అయిన ఫస్ట్ డే నుంచి ఓవరీస్లో అంటే అండాశయాల్లో ఫాలికల్స్ అనేవి కొన్ని గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లా గ్రో అయ్యేటప్పుడు ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బాడీలో పెరిగి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి ఈ ఫాలికల్స్ అనేవి ప్రతిరోజు 2 mm వరకు పెరగటం జరుగుతుంది. ఇట్లా 7th డే టు 10th డే మధ్య వరకు కొన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి పెరిగి ఇక్కడ 7th డే నుంచి లేదా 10th డే నుంచి ఏదైతే ఎక్కువ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ ఉన్న ఫాలికల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ రిసెప్టర్స్ అనేది దేనికి అయితే ఏ ఫాలికల్స్కి అయితే తక్కువ ఉంటాయో వాటికి ఈస్ట్రోజన్ ఎక్కువ తీసుకోలేక, ఎందుకంటే ఏదైతే ఒక ఫాలికల్కి ఎక్కువ ఈస్ట్రోజన్ అందుతుందో అది గ్రో అవుతూ ఉండటం వల్ల ఎక్కువ అమౌంట్లో తీసుకోవటం వల్ల వేరే వాటికి ఉండకపోవటం వల్ల అవి డీజనరేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఈ ఒక్క ఫాలికల్ గ్రో అవ్వడం జరుగుతుంది. ఇట్లా గ్రో అవుతూ రిలీజ్ అవ్వాలంటే మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. ఈ టైంలో అంటే 10th డే నుంచి 14th డే వరకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది బాడీలో పెరుగుతుంది. అంతేకాకుండా ఇది అండాశయాల్లో జరిగే ప్రక్రియ ఇది. ఇదే టైంలో మనకి యూటరస్లో ఇంకా చేంజెస్ జరుగుతాయి. అవి ఏంటంటే యూటరస్ అనేది ఇప్పుడు 3 లేయర్స్తో చేయబడి ఉంటుంది. ఒకటి మయోమెట్రియం, మీసోమెట్రియం, ఇంకా ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అనేది లోపలి పొర. ఇది ప్రతి నెల గ్రో అవుతూ దీనికి ఆర్టరీస్, స్పైరల్ ఆర్టరీస్ అనేవి పెరిగి వీటిలోకి అంటే ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇప్పుడు మనము ఒక మొక్క పెంచాలి అనుకుంటున్నాం, సీడ్స్ అవి నాటాలి అంటే
మట్టిని చదును చేసి దాంట్లో పెడతారు కదా సీడ్, కొన్ని ముందు ప్రిపరేషన్ ఉంటుంది కదా, అట్లాంటి ప్రాసెస్ అనుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ ఎగ్ అనేది రిలీజ్ అయిందో అది ఫర్టిలైజ్ అయ్యి అది ఇంప్లాంట్ అవ్వాలి అంటే ఈ ఎండోమెట్రియం అనేది ఆడవాళ్ళలో ప్రాపర్ అమౌంట్ అంటే కరెక్ట్ థిక్నెస్లో ఇది పెరగాలి. ఇది పెరిగినప్పుడే ఆ ఎగ్ అనేది వచ్చి అది ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అనేది వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. అక్కడే మనకి ఎంబ్రియో అనేది పెరుగుతుంది. అంటే శిశువు పెరగడం అనేది ఎండోమెట్రియంలోనే జరుగుతుంది. సో ఈ ఏదైతే ఫెర్టిలైజేషన్ పీరియడ్ అనేది ఉంటుందో ఆడవాళ్ళలో అది 10th డే టు 17th డే వరకు ఉంటుంది. ఎగ్ ఒక 14th డే రిలీజ్ అయినా కూడా అది ఒక 24 అవర్స్ వరకే సర్వైవ్ అవుతుంది. కానీ మగవాళ్ళ నుంచి వచ్చే స్పర్మ్ మాత్రం 72 అవర్స్ సర్వైవ్ అవటం వల్ల 10th డే టు 14th డే లోపల ఎప్పుడైనా కూడా ఈ ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు ప్రయత్నిస్తే మనకి ఈ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైతే ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన తర్వాత లోపల ఏదైతే రిమనెంట్స్ ఉంటాయో అవి కార్పస్ ల్యూటియం కింద ఫామ్ అవుతుంది. ఆ కార్పస్ ల్యూటియం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇందాక చెప్పాను కదా ప్రొజెస్ట్రాన్ హార్మోన్, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ కార్పస్ ల్యూటియం అనేది ఉపయోగపడుతుంది. ఎప్పటి వరకు, ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్ అనేది ఫర్టిలైజ్ అయిందనుకోండి, అయిన తర్వాత ప్లాసెంటా ఫార్మేషన్ అంటే ఇప్పుడు ఎంబ్రియోకి న్యూట్రిషన్ అందాలి అంటే ఆడవాళ్ళలో ఎండోమెట్రియం దగ్గర ప్లాసెంటా ఫార్మేషన్ అనేది జరగాలి. అది 9th వీక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఆ ఎంబ్రియోని విత్హోల్డ్ చేయాలి అంటే అక్కడ ఎండోమెట్రియంలో ఉంచాలి అంటే ఈ కార్పస్ ల్యూటియం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పంపిస్తూ ఉండాలి. ఇట్లా పంపించినప్పుడు 9th వీక్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు ఈ ఫెర్టిలైజ్ అయిన ఎంబ్రియో హెచ్సిజి అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు. ఇలా చేయనప్పుడు 28 డేస్ తర్వాత లేదా 35 డేస్ లోపల సైకిల్ అనేది మనం రావడం గమనిస్తాము. అంతేకాకుండా ఈ ఏదైతే మనకి బాడీలో హార్మోన్ చేంజెస్ జరుగుతున్నాయో ఈ కార్పస్ ల్యూటియం అనేది 28 to 38 డేస్ 35 డేస్ తర్వాత ప్రొడ్యూస్ చేయడం ఆగిపోతుంది. ఆగిపోయిన టైంలో మనకి ఈ సర్వైకల్ మ్యూకస్ కానీ ఇవన్నీ థికెన్ అవుతాయి. నార్మల్గా ఓవ్యులేషన్ జరిగే పీరియడ్లో అంటే 10th to 17th డే మధ్యలో ఏంటంటే మ్యూకస్ అనేది చాలా ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే స్పర్మ్స్ వస్తాయో వాటికి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది బాడీ అనేది, మొటిలిటీ పెంచడం కోసం, ఇంకా వాటి ఎటువంటి ఎసిడిక్ నేచర్లో లేకుండా వాటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం కోసం బాడీ అనేది ప్రిపేర్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ 17th డే తర్వాత మనకి సర్వైకల్ మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుందో అది థికెన్ అయిపోతుంది. ఇంకా అంతేకాకుండా దాని ఎసిడిక్ నేచర్ కింద కూడా వస్తుంది. సో ఆ టైంలో ఫర్టిలైజ్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ 14th డే ఎగ్ రిలీజ్ అయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అంటే నార్మల్గా ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది 14th డే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ప్రొడ్యూస్ అవుతుంది. అది 2 రకాలుగా ఉంటుంది. ఓవ్యులేషన్ జరిగితే ఒకలా ఉంటుంది, జరగకపోతే ఒకలా ఉంటుంది. ఈ ఓవ్యులేషన్ జరిగిన టైంలో ఏదైతే మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుందో అది ఎగ్జామిన్ చేస్తే మీరు ఒక 2 వేలలో పట్టి అది చూసినప్పుడు ఏంటంటే ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు ఓవ్యులేషన్ జరిగినట్టు, అలా అవ్వలేదు అంటే అది జరగనట్టు. అంతేకాకుండా ఈ ఓవ్యులేషన్ జరగాలి అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పెరగాలి అంటే ఆ టైంలో ఏదైతే ఫాలిక్యులర్ ఫేజ్లో ఇంకా ఓవ్యులేషన్ ఫేజ్లో మనము ఫుడ్ తీసుకుంటామో దాంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, దాంతోపాటు ప్రోటీన్ కూడా. ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు నెయ్యి కానీ లేదు నట్స్ సీడ్స్ లాంటివి ఇప్పుడు చాలామంది ఆయిల్ లేకుండా అట్లా వండుకుని తింటున్నారు కదా, అట్లా తిన్నప్పుడు ఏంటంటే బాడీలో సరిపడా ఫ్యాట్స్ లేనప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచి అంటే ట్రైగ్లిజరైడ్స్ VLDL ఇవి పెరిగి మన బాడీలో కంపన్సేట్ చేయడం కోసం అంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రెగ్నోనోలాన్ అనే ఒక హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓవ్యులేషన్ జరగడానికి. ఇలా అప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ లేనప్పుడు ఏంటంటే బాడీలో దాన్ని కోపప్ చేసుకోవడం కోసము బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచి ఈ ఓవ్యులేషన్ ట్రిగర్ చేయడం కోసం ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రెగ్నోనోలాన్ కింద కన్వర్ట్ అవుతుంది. కొంతమంది ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో లేదా PCOD కానీ వీళ్ళలో ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాము చిన్న వయసు వాళ్ళలో కూడా. ఎవరైతే గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటారో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అంటే నెయ్యి తినటం కానీ లేదా
కోకోనట్ ఆయిల్ వంటకి వాడుకునేది, గానుగ నూనెలు లేదా నట్స్ సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్ ఇవి తీసుకుంటారో, దాంతోపాటు ప్రోటీన్ సరిపడా తీసుకుంటారో వీళ్ళల్లో ఏంటంటే ఈ ప్రెగ్నెనోలోన్ హార్మోన్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అయ్యి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ని మంచిగా పెంచినప్పుడు ఓవులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు లుటియల్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాము. ఇందాక ఏదైతే చెప్పుకున్నామో కార్పస్ లుటియం ఫామ్ అయ్యి అది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని, ఇట్లా ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మనకి ఓవ్యులేషన్ జరిగిన ఒక 17th డే తర్వాత నుంచి మనకేంటంటే బాడీలో ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరగదో అప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి మెల్లమెల్లగా బాడీలో లెవెల్స్ తగ్గడం అనేది జరుగుతుంది. ఇట్లా జరుగుతూ ఈ కార్పస్ లుటియం అనేది కార్పస్ ఆల్బికన్స్ కింద మారి ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేయడం మానేస్తుంది. ఇట్లా హార్మోన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఈ ఏదైతే ఎండోమెట్రియం అనేది మనకి థిక్నింగ్ పెరిగిందో, ఇంకా దానికి స్పైరల్ ఆర్టరీస్ గ్రో అయినాయో, ఈ ఒక్కసారిగా హార్మోన్ సపోర్ట్ లేనప్పుడు ఏంటంటే అవి షట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏదైతే మనకి డే 1 ఆఫ్ మెన్స్ట్రల్ ఫేజ్ అని చెప్పుకున్నామో అది స్టార్ట్ అవుతుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే రక్తస్రావంలో బ్లడ్, దాంతోపాటు ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే గర్భకోశ పొర కూడా కలిపి మెన్స్ట్రల్ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ కొత్త సైకిల్ జరగడం అనేది మొదలవుతుంది. ఇది బాడీలో ఎవ్రీ మంత్ జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇలా ఎవరికైతే మనకి 35 డేస్ కంటే ఎక్కువ టైం పడుతుందో, లైక్ 45 డేస్ ఆర్ ఇంకా కొంతమందికి 2 monthsకి ఒకసారి ఇట్లా సైకిల్ వస్తుందో, వీళ్ళు కొంచెం గమనించుకొని వాళ్ళు కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని లేదా వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ కానీ గమనించుకున్నప్పుడు మనకి ఏమీ చేంజెస్ చేసుకోవాలి, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేది తెలుస్తుంది. అంతేకాకుండా కొందరిలో ఎవ్రీ మంత్ ఈ మెన్స్ట్రల్ ఫేజ్ వచ్చినా కూడా కొందరిలో ఓవ్యులేషన్ జరగకపోవచ్చు. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రాపర్గా ఉండదో బాడీలో అప్పుడు ఓవ్యులేషన్ అనేది కూడా జరగకపోవచ్చు. అట్లా జరగకుండానే ఎండోమెట్రియం షట్ ఆఫ్ అనేది కూడా జరుగుతుంది. సో ఒకసారి మీ బాడీలో ఎవ్రీడే మన చేంజెస్ మనం గమనించుకుంటూ ఉంటే మన మెన్స్ట్రల్ సైకిల్ అనేది హెల్దీగా ఉందో లేదో తెలుస్తుంది. సో ఇంకా ఈ మెన్స్ట్రల్ ఫేజ్లో ఎవరైతే ఆడవాళ్ళు కొంతమంది ఫస్ట్ అంటే మెన్స్ట్రల్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ఒక 1 week ముందు పిఎంఎస్ లాంటి సిమ్టమ్స్ కానీ గమనిస్తున్నారు, లైక్ మజిల్ పెయిన్స్ కానీ, కొంతమందికి మూడ్ స్వింగ్స్ కానీ, కొంతమందికి క్రేవింగ్స్ వస్తాయి, ఎక్కువ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తినాలని, లేదా చిన్న చిన్న విషయాలకి చిరాకు పడటము, అంతేకాకుండా కొంతమందికి బ్రెస్ట్లో టెండర్నెస్ కానీ లేదా లోవర్ బ్యాక్ పెయిన్ కానీ మజిల్ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మెన్స్ట్రల్ ఫేజ్లో జరిగే చేంజెస్ వల్ల వాళ్ళు పడే ఇబ్బందుల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.